నక్సలైట్లు సాయుధ పోరాటాన్ని విరమిస్తాము అని ప్రకటించారు. ఇది మామూలు డెవలప్మెంట్ కాదు, చాలా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. దాదాపు 70 ఏళ్ల పాటు తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యం అని నమ్మిన వాళ్ళు ఇవాళ రియాలిటీని అర్థం చేసుకొని మేము తుపాకుల్ని దించుతాము అని చెప్పి వాళ్ళంతటా వాళ్లే ముందుకొచ్చారు. ఈ మేరకి మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ అనే పేరుతోటి ఒక లేఖ విడుదలైందట. అందులో ఏం చెప్పారంటే, మేము సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాము, కాల్పులను విరమిస్తున్నాము తాత్కాలికంగా అని చెప్పారు. తాత్కాలికంగా అని ఎందుకన్నారంటే, ఒక నెల రోజుల పాటు విరమిస్తాము, కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి మాతోటి శాంతి చర్చలు జరపాలి, ఆ జరపటానికి అనువైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం మేము కాల్పుల విరమణ చేస్తున్నాము, మేము పూర్తిగా సాయుధ పోరాటాన్ని విరమించడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకు సాయుధ పోరాటాన్ని విరమించాలని మావోయిస్టులు నిర్ణయించుకున్నారు? మారినటువంటి ప్రపంచం, మారినటువంటి దేశ పరిస్థితులు, వీటి దృష్ట్యా మావోయిస్టు పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నది అని చెప్పి ఆ లేఖలో రాశారు. చాలా కాలంగా చాలామంది చెప్తున్న మాటే ఇది. దేశ కాలమాన పరిస్థితులు చాలా మారిపోయినాయి. ఆనాటి పరిస్థితులు వేరు, ఇవాళ పరిస్థితులు వేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాయుధ పోరాటంతో మీరు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోలేరు, అది అసాధ్యం. భారతీయ మిలిటరీని ఎదిరించి కొన్ని వేల మంది, ఫ్యూ థౌజండ్స్ అంతే. భారతీయ ఆర్మీ ఎంతది? 10 లక్షలు 15 లక్షలు ఉంటారు ఆర్మీ. అత్యాధునిక ఆయుధాలు కూడా ఉంటాయి. తర్వాత మన డెమోక్రటిక్ వ్యవస్థలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఎంతో కొంత అభివృద్ధి కూడా ఉన్నది. ప్రజల జీవితాలు ఎంతో కొంత మెరుగైనవి. మన ప్రజాస్వామ్యం అద్భుతం కాదు అని చెప్పి అందరికీ తెలుసు. కానీ దానికి సాయుధ పోరాటం ప్రత్యామ్నాయం కాదు అనే విషయం కూడా ఇవాళ సామాన్యులు కూడా తెలుసు. కానీ చాలా కాలంగా ఈ విషయాన్ని గ్రహించకుండా మావోయిస్టులు తుపాకులు పట్టుకొని అడవుల వెంబడబడి తిరిగారు. చాలా నష్టపోయారు, చాలామంది చనిపోయారు. ఇప్పుడు మనం మావోయిస్టులు అని పిలుస్తున్న వాళ్ళు యాక్చువల్గా ఒకప్పుడు నక్సలైట్లని ఎక్కువ అనేవారు. ఎందుకంటే 1967లో పశ్చిమ బెంగాల్లో నక్సల్ బరీ అనే చోట ఈ ఉద్యమం మొదలైంది. నక్సల్ బరీ అనేది ఒక గ్రామం. ఆ గ్రామం పేరు మీదనే నక్సలైట్ అనే పదం వచ్చింది. నక్సలైట్ అంటే ఏంటి? మావోయిస్టు భావజాలాన్ని నమ్మేవారు. మావోయిస్టు భావజాలం ఏంటి? తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారాన్ని సాధించవచ్చు అని నమ్మిన వాళ్ళు. అది 20వ శతాబ్దం మొదటి కొన్ని దశాబ్దాల్లో ఆ రకమైన భావజాలానికి చాలా పాపులారిటీ ఉండేది. కానీ ఇవాళ పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాయుధ పోరాటంతో ఎవ్వరూ రాజ్యాధికారాన్ని సాధించలేరు. కానీ ఆనాడు మరి దేశంలో పావర్టీ చాలా ఎక్కువ, పేదలు చాలా ఎక్కువ, అత్యంత వెనకబడిన ప్రాంతాలు చాలా ఎక్కువ ఉండేవి దేశంలో. సో వాళ్ళందరూ కూడా ఈ వ్యవస్థ మనల్ని ఆదుకోవడం లేదని భావించారు. అందువల్ల ఎక్కువగా మారుమూల ప్రాంతాల నుంచి, ఏమాత్రం అభివృద్ధికి నోచుకునే ప్రాంతాల నుంచి, మరీ ముఖ్యంగా గిరిజన యువకులు, ఆ తర్వాత దళితులు, వీళ్ళు ఎక్కువగా చేరేవారు. నాయకత్వం మాత్రం అగ్రకులాల చేతుల్లోనే ఉండేది. ఈ ఉద్యమం అనేక ముక్కలు చెక్కలైంది. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1980లో కొండపల్లి సీతారామయ్య గారు, కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి, ఆయన పీపుల్స్ వార్ గ్రూప్ అని చెప్పి సొంత గ్రూపులు స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత చాలా పెరిగి పెద్దదైంది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన చాలా ఏడిపించారు. ఆయన ప్రభుత్వంలో చాలామందిని చంపేసేవారు, చాలామందిని కిడ్నాప్ చేసేవారు. ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే, చాలామంది నక్సలైట్లు అనగానే తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మంది ఉంటారు, తెలంగాణలో ఈ యాక్టివిటీ ఎక్కువ అనుకుంటారు. కానీ వాస్తవానికి ఇది స్టార్ట్ అయింది నక్సల్బరీలో 1967లో అయితే, ఆ వెంటనే శ్రీకాకుళంలో మొదలైంది, ఉత్తరాంధ్రలో. చాలామంది వినే ఉంటారు, చెరబండరాజు ఇట్లాంటి వాళ్ళ పేర్లు. వాళ్ళంతా ఈ పోరాటంలో చనిపోయారు. వెంపటాపు సత్యం ఇట్లాంటి పేర్లు, వాళ్ళ మీద పాటలు కొంతమంది విని ఉండొచ్చు. ఆ తర్వాతనే తెలంగాణలో ఈ ఉద్యమం మొదలైంది. ఇంకొక విచిత్రం ఏంటంటే, తెలంగాణలో
ఈ నక్సలైట్ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎక్కువ మంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్లే. లేటెస్ట్గా జనరల్ సెక్రటరీగా ఉన్నారు మావోయిస్ట్ పార్టీకి. ఇప్పుడు ఒకటే నక్సలైట్ పార్టీ ఉంది దేశంలో, నక్సలైట్ గ్రూప్ అనండి, పార్టీ అనండి, అది సిపిఐఎంఎల్ మావోయిస్ట్ అంటారు. దాని ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు గారు. ఆయన్ని మొన్ననే ఈ ఏడాది మే నెలలో ఎన్కౌంటర్లో చంపేశారు. ప్రధాన కార్యదర్శి ఆయన శ్రీకాకుళం ప్రాంతానికి చెందినవాడే. ఆయన చనిపోయిన తర్వాత ఉద్యమానికి బాగా దెబ్బ తగిలింది. అప్పటి నుంచే బహుశా వాళ్ళల్లో ఈ పునరాలోచన ప్రారంభమైంది, మనం ఎంతకాలం కొనసాగించగలమని. దీనికి తోడు మరొక డెవలప్మెంట్ ఏమైందంటే, బీజేపీ వచ్చిన తర్వాత ఉక్కుపాదంతో ఈ నక్సలైట్ యాక్టివిటీస్ని అణిచేస్తున్నారు. ఒకప్పుడు అంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా దేశంలో అత్యంత పెద్ద అంతర్గత భద్రతా సమస్య నక్సలైట్ నుంచే ఉన్నది అని చెప్పి ఆనాడు పార్లమెంట్లోనే ప్రకటించారు. ఆ స్థాయిలో వాళ్ళు మరి వ్యాప్తి చెందారు అనేక రాష్ట్రాల్లో, భారతదేశంలో. అలాంటిది ఇవాళ దేశం మొత్తం మీద 6 జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇప్పుడు 100లో కూడా ఉండరు బహుశా వారు, వాళ్ళ సంఖ్య. 6 జిల్లాలు కూడా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్రలో ఉన్నాయి. ఒకప్పుడు చాలా కీలక ప్రాంతం తెలంగాణ, ఈవెన్ ఆంధ్ర కూడా, అలాగే కర్ణాటక కూడా. ఈ ప్రాంతాల్లో ఇప్పుడు నక్సలైట్ల ఉనికి లేదు. ఎస్పెషలీ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి ఆ ప్రభుత్వాలు చాలా గట్టిగా వ్యవహరించి వాళ్ళ మీద చాలా అణచివేత చేశారు. దానితోటి వాళ్ళంతా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయారు. ఎక్కువ మంది ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఆ రాష్ట్రాల్లో అటవీ ప్రాంతాలు ఎక్కువ కాబట్టి, దాంతోపాటు ట్రైబల్స్ కూడా చాలా ఎక్కువ కాబట్టి అక్కడి నుంచి ఆపరేషన్స్ మొదలుపెట్టారు, చేస్తున్నారు చాలా కాలం నుంచి. కానీ కన్సిడరబుల్గా తగ్గినాయి వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ. దానికి తోడు బీజేపీ వచ్చిన తర్వాత, మరి ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ 3వ వచ్చిన తర్వాత హోంమంత్రి అమిత్ షా ఒక ప్రకటన చేశారు. ఏమనంటే 2026 మార్చి కల్లా దేశంలో నక్సలైట్ ఉద్యమాన్ని సమూలంగా నిర్మూలిస్తాము అన్నారు. ఆ ప్రకారమే ఆపరేషన్ కగార్ అని చెప్పి, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అన్నారు ఇంగ్లీష్లో, దాన్ని చేపట్టారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అంటే ఏముంది? పెద్ద ఎత్తున సాయుధ దళాల్ని, భద్రతా దళాల్ని దించి ఎన్కౌంటర్ల పేరుతోటి ఏరివేయడం. ఆ క్రమంలో చాలామంది చనిపోయారు, చాలా నష్టపోయారు నక్సలైట్లు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. హోంమంత్రి అమిత్ షా లేక ఆయన నియమించిన ప్రతినిధులతోటి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ లేఖలో పేర్కొన్నారట. సో ఆ రకంగా బీజేపీ ప్రభుత్వం అవలంబించినటువంటి ఈ అణచివేత విధానం అనండి, ఈ వేటాడడం అనండి, వీటి వల్ల నక్సలైట్లో ఆత్మస్థైర్యం తగ్గిపోయిందనే మాట అయితే చెప్పాలి. మరి 26 మార్చి కల్లా మేము నక్సలైట్ ఉద్యమాన్ని సమూలంగా నిర్మూలిస్తామని చెప్పిన మాటకి మరి ఆ మాట వాస్తవమైంది. ఇప్పుడు మనం 2025 సెప్టెంబర్లో ఉన్నాం. మరి మావోయిస్టులు వాళ్ళంతా వాళ్ళే ఈ లేఖ రాశారు అంటే మేము సాయుధ పోరాటాన్ని విరమిస్తాము అని, అది బీజేపీ ప్రభుత్వానికి అయితే పెద్ద విజయమే. మావోయిస్టుల ప్రకటనని స్వాగతించాలి. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి శాంతి చర్చలు జరిపి శాశ్వతంగా ఈ నక్సలైట్ దళాలు ఇంకా పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక మాట అన్నారు, మేము మిగతా పార్టీలతో పాటు ఎన్నికల్లో పోటీ చేస్తాము అని కూడా అన్నట్టుగా వచ్చింది పేపర్లో, ఈ లేఖలో ఉన్నదని. అది కనుక నిజమైతే దాన్ని ఇంకా స్వాగతించాలి. మీరు ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేద్దాం అనుకున్నప్పుడు ప్రాణాలే మరి జనం కోసం మేము ఇస్తాము అని చెప్పి కదా వాళ్ళు అడవుల్లోకి వెళ్ళింది. కాబట్టి ఎన్నికల్లో పోటీ చేసి పోరాడి అధికారాన్ని చేజెక్కించుకోగలిగితే, కనీసం అధికారంలో భాగస్వామ్యం పొందగలిగితే ఎంతో కొంత మార్పు తీసుకురావచ్చు. అది వైజ్ డెసిషన్. అంతేగాని ఈ కాలంలో తుప్పు పట్టిన తుపాకులు పట్టుకొని అడవుల్లో తిరిగి ఒకరినో ఇద్దరినో ముగ్గురినో చంపేస్తే వీళ్ళు అనుకున్నటువంటి కార్మిక నియంతృత్వం ఏమీ రాదు. అవన్నీ కూడా కాలం చెల్లినటువంటి వాదాలు అయిపోయినాయి ఇప్పుడు.
ఎన్ని లోపాలున్నా, ఎన్ని అవకతవకలున్నా, ఎన్ని ఘోరాలు జరుగుతున్నా ప్రజాస్వామ్యం మాత్రమే ఇప్పుడున్నటువంటి అన్ని వ్యవస్థలో కల్లా మేలైనది అనే విషయం దాదాపుగా అందరికీ అర్థమైంది. దీన్ని ఎట్లా బాగు చేసుకోవాలా అనేది అందరి ఆలోచన. అంతేగాని దీనికి ప్రత్యామ్నాయం లేదు. నియంతృత్వం దీనికి ప్రత్యామ్నాయం కాదు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ నక్సలైట్ని ప్రేరేపించడంలో, ఇంకొక రకంగా చెప్పాలంటే వాళ్ళని ఇన్స్పైర్ చేయడంలో చాలామంది పట్టణాలకు చెందినటువంటి చదువుకున్న వాళ్ళు చాలా కీలక పాత్ర భూమిక పోషించారు. ఎస్పెషల్లీ 70వ దశకంలో 80వ దశకంలో బాగా చాలా ప్రముఖులు ఉండేవారు. అందరూ తెలుసు, రచయితలు ఎక్కువ. వీళ్ళు బయటే ఉండేవారు, హైదరాబాద్ లాంటి సిటీల్లో ఉండేవారు. కానీ వాళ్ళ పాటలతో, వాళ్ళ సాహిత్యంతో, వాళ్ళ మాటలతో, వాళ్ళ ఉపన్యాసాలతో ప్రభావితం చేసేవాళ్ళు. సో ఇట్లా ప్రభావితమై వెళ్ళి ఈ దళాల్లో చేరిన వాళ్ళు ఎవరు ఎక్కువ అంటే దళితులు ఎక్కువ, గిరిజనులు ఎక్కువ. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి ఇటువంటి వాళ్ళంతా గ్రహించారు ఇప్పుడు ఇలా మనం కొనసాగించలేము. దెర్ ఇస్ నో లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టన్నెల్ అంటారు కదా, ఆ లైట్ ఏమీ కనిపించటం లేదు. కాబట్టి ఇది కాదు మార్గం, మార్గాన్ని మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది అని. కానీ నగరాల్లో ఉన్నటువంటి చాలామంది మేధావులు వామపక్ష భావజాలంతో రాతలు రాసేవాళ్ళు, వాళ్ళు ఇప్పటికీ కూడా ఈ భావజాలానికి కట్టుబడి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చినటువంటి థ్రెట్ ఏమీ లేదు ఇమీడియట్గా. ఈ బీజేపీ వచ్చిన తర్వాత కొంత బెదిరించిన మాట వాస్తవమే, కానీ వరవర్రావు ఇట్లాంటి వాళ్ళంతా చాలామంది వాళ్ళని జైల్లో పెట్టారు. ఏదో ఒక సాకు చెప్పి ఉపా చట్టం అని చెప్పి ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం కింద ఎంతకాలమైనా జైల్లో పెట్టచ్చు. ఆ విధంగా వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళందరినీ ఆ చట్టం కింద పెడుతున్నారు. అందులో ఈ వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు కూడా ఉన్నమాట వాస్తవం. అయితే ఇన్ జనరల్ మాత్రం మనకి ఈ అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళు, అర్బన్ నక్సల్స్ అని చెప్పి కొంచెం ప్రో బీజేపీ భావజాలం ఉండేవాళ్ళు వీళ్ళని పిలుస్తారు. కానీ ఇట్లా అర్బన్ సెంటర్స్లో, పెద్ద పెద్ద సిటీస్లో, ఎస్పెషల్లీ యూనివర్సిటీస్ ఇట్లాంటి వాటిలో పనిచేసేవాళ్ళు, థాట్ లీడర్స్గా తమకు తాము భావించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళైతే ఇప్పటికీ ఆ భావజాలానికి కట్టుబడి ఉన్నట్టే కనిపిస్తోంది. మరి ఇప్పుడు ఈ మావోయిస్టులు స్వయంగా సాయుధ పోరాటాన్ని విరమిస్తాము, శాంతి చర్చలకు వస్తాము, ముందు ముందు అవసరమైతే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాము అని అంటున్నారు. దానికి వీళ్ళ స్పందన ఎట్లా ఉంటుందో చూడాలి.